హాయ్ అండి. ఈరోజు మా వారు తెనాలి నుంచి వస్తా నేరేడు పండు తెచ్చారండి. ఈ నేరేడు పండు తెచ్చినాక కొంచెం వాటర్లో ఉప్పు వేసి కడుక్కుంటాము. ఫస్ట్ ఉప్పు వేసాను, కొన్ని కాయలు కూడా వేసాను. ఇట్లా పొట్లం కట్టి ఇస్తారు, తెనాలి నుంచి తీసుకొచ్చారు. కొంచెం సేపు ఇట్లా కడుక్కున్నాక మనం ఒక దానిలోకి ఈ ట్రేలో వేసుకున్నాం. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలండి. మనకి మామిడి పండు నేరేడు పండు రెండు ఒకసారే వస్తాయి. ఎందుకో తెలుసా? మామిడి పండు తింటేనే వెయిట్ చేస్తుంది, నేరేడు పండు తింటే చలవ చేస్తుంది. కాబట్టి రెండు పళ్ళు తినాలి ఈ సీజన్లో. మనం చిన్నప్పుడు మాకు యూట్యూబ్లో అవి లేవు కదండి, మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే వినేవాళ్ళం. ఏంటంటే నేరేడు పండు ఎప్పుడు కూడా 3-4 వరకే తినమనేవాళ్ళు, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి తినమనేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే మనకి ఏదైనా పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే వినేవాళ్ళం. ఎందుకు ఏంటి అలా ఇట్లాంటివన్నీ అడిగితే నువ్వు అన్ని క్వశ్చన్లు వేస్తున్నావు, చెప్పింది విను అనేవాళ్ళు తప్పితే రీజన్ ఏంటనేది చెప్పేవాళ్ళు కాదు. ఈ పండు తినటం వల్ల అండి మన ప్రేగుల్లో ఉన్న ఎంటికలు అవి కరిగిపోతాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు 1 కానీ 2 కానీ వీలైనప్పుడు తినండి. ఉదయం 2, సాయంత్రం 2 అట్లా కూడా తినొచ్చు. కనీసం వారానికన్నా 2 కాయలు తిన్నాం అనుకోండి, దీనిలో ఏ విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ తినండి. ఎంత బాగుందో అండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి ఈ పండు. ఆకు కూడా నానబెట్టుకొని తాగేవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు. అసలు మనకు కాయ దొరుకుతుంది కాబట్టి ప్రజెంట్ మనం కాయలు తిన్నాం. నాకు తెలిసి అయితే గొంతు పట్టుకుపోద్దని పెద్దవాళ్ళు చెప్పుంటారేమో 4 కాయలు తినమని. 4 కాయలు చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఈ సైజు కాయలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా అందరూ తినండి చక్కగా కొనుక్కొని. ఇప్పుడు మన గార్డెన్లో అయితే కాయట్లేదు కాబట్టి కొనుక్కొచ్చుకున్నాము.